మనిషి జీవితకాలం మహా అయితే 70-80 సంవత్సరాలు మాత్రమే అని మనకు తెలిసిన విషయం. నూటికో కోటికో ఒక్కరు మాత్రమే 100 సంవత్సరాలు పైబడి జీవించటం మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ 500 సంవత్సరాల కాలం పాటు జీవించి ఉన్న ఒక సాధువు గురించి మీకు తెలుసా? ఆ మహాయోగి ముందు ప్రభుత్వం కూడా మోకరిల్లాల్సి వచ్చింది. ఆయన నీటి మీద నడిచేవాడు. ఎన్నో గంటల పాటు శ్వాస పీల్చకుండా జీవించేవాడు. ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పుకోవాలి అంటే సమయం సరిపోదు. మన దేశంలో ఎంతోమంది ఋషులు మునులు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము మీకొక మహాయోగి గురించి చెప్పబోతున్నాం. ఆయన గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఎవరా బాబా? 500 సంవత్సరాల నుండి ఆయన ఎలా బతికున్నారు? ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాకు చెందిన దేవ్రాహా బాబా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దేవ్రాహా బాబా ఉత్తర భారతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సాధువు. ఆయన ఎన్నో సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఆయన్ను ఏజ్లెస్ యోగి అని జనాలు పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు పుట్టారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలరు. దేవ్రాహా బాబా ఆశీర్వాదం కోసం సామాన్య జనాల నుండి ప్రముఖులు సైతం క్యూ కట్టేవారు. ఎంతోమంది సినీ తారలు, రాజకీయ నేతలు కూడా ఆయన ఆశీర్వాదం కోసం పడిగాపులు కాస్తూ ఉండేవారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, బూటా సింగ్ వంటి వాళ్లు కూడా బాబా దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండేవారు. అసలు ఈ బాబా యొక్క మహత్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే వాహనాలను ఉపయోగించేవారు కాదు. ఏదైనా వాహనంలో ఆయన ప్రయాణించడం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. కానీ ఆయన నీటి మీద నడిచేవారట. ప్రతి ఏడాది మాఘమాసంలో జరిగే కుంభమేళా సమయంలో ఆయన తప్పకుండా వచ్చేవారు. యమునా నదిలో శ్వాస నిలుపుకుంటూ నీటిలోనే ఎన్నో గంటల పాటు ఉండేవారు. చెక్కతో తయారు చేయబడిన ఒక ఎత్తైన పందిరి మీద ఆయన నివసించేవారు. జింక చర్మాన్ని ధరించి కేవలం స్నానం చేయటానికి మాత్రమే ఆయన ఆ పందిరి దిగి కిందకు వచ్చేవారు. తన దగ్గరకు వచ్చిన భక్తులతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడేవారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, తనను సందర్శించడానికి వచ్చిన భక్తులకు ఆయన ప్రతిరోజు ప్రసాదాన్ని ఇచ్చేవారు. ఇందులో విడ్డూరమేముంది అని మీరు అనుకోవచ్చు. ఆయన కూర్చున్న పందిరి మీద ప్రసాదం అంటూ ఏమీ ఉండేది కాదు. కేవలం శూన్యం నుండి ఆయన ప్రసాదాన్ని సృష్టించి భక్తులకు పంచిపెట్టేవారు. కేవలం మనుషుల మనసులో ఏముందో మాత్రమే కాకుండా జంతువుల మనసును కూడా ఈ బాబాజీ చదివేవారు. అడవి మృగాలను కూడా ఆయన తన ఆధీనంలోకి తెచ్చుకునేవారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆమె ఆ సమయంలో దేవ్రాహా బాబా ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆయన చేతిని పైకెత్తి తన అరచేతిని గమ్మత్తుగా ముడిచి ఆమెను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ తిరిగి చూసుకోలేదు. ఆమె మరోసారి దేశ ప్రధానిగా చక్రం తిప్పారు. దేవ్రాహా బాబాను కలుసుకోవటానికి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా వచ్చారు. అయితే ఆయన హెలికాప్టర్లో వస్తారు కాబట్టి హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడం కోసం అక్కడ ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును నరికివేయాలి అని అధికారులు నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బాబా ఆ అధికారిని తన దగ్గరకు రమ్మన్నారు. ఆ అధికారిని బాబాజీ, ఈ చెట్టు ఎందుకు కొట్టేస్తున్నారు అని అడిగారు. అప్పుడు అధికారి, ప్రధానమంత్రి వస్తున్నారు అని చెప్పారు. అప్పుడు బాబాజీ ఆ అధికారితో, నువ్వు ప్రధానమంత్రిని ఇక్కడకు తీసుకువస్తున్నావు, అందుకు నువ్వు ఎంతో గొప్ప పేరు ప్రశంసల్ని కూడా పొందుకుంటావు. కానీ నీ స్వార్థం కోసం చెట్టునెందుకు హింసిస్తున్నావు? ఆ చెట్టు నన్ను ఈ విషయం గురించి అడిగినప్పుడు నేను దానికి ఏం చెప్పాలి? వద్దు, ఈ చెట్టును కొట్టొద్దు అని బాబాజీ చెప్పారు. అధికారులు తమ సమస్యను విన్నవించుకున్నారు. అయినప్పటికీ కూడా చెట్టు కొట్టే విషయంలో బాబాజీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ చెట్టును సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులకు అప్పగించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా సురక్షితంగా తన దగ్గరకు చేరుకుంటాడు అని ఆయన అధికారులకు భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఎలాంటి ఆటంకం లేకుండా రాజీవ్ గాంధీ బాబాజీ దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. 1911లో జార్జ్ 5 కూడా బాబాజీ ఆశ్రమానికి వచ్చారు. బాబాజీతో ఏం మాట్లాడారో శిష్యులకు ఏమాత్రం తెలీదు. ఒకవేళ తెలిసినా సరే వాళ్ళెప్పుడూ ఎవరికీ చెప్పలేదు. కేవలం ఆ చెక్క పందిరి మీద కూర్చుని బాబాజీ తన భక్తులను కలుస్తూ ఉండేవారు. ఈ దేవరియా జిల్లాలో ఏడాదికి 8 నెలలు ఆయన అక్కడే గడిపేవారు. ఆయన దర్శనం చేసుకోవడానికి జార్జ్ 5 దేవరియా జిల్లాకు వచ్చారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవ్య, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి,
ములాయం సింగ్ యాదవ్, వీర్ బహదూర్ సింగ్, బిందేశ్వరి దూబే, జగన్నాథ్ మిశ్రా ఇలా ఎంతోమంది పొలిటీషియన్స్ బాబాజీ ఆశీర్వాదం కోసం వచ్చేవారు. దేవ్రాహా బాబా నీటి మీద కూడా నడిచేవారు. ఆయన వాహనాలను ఉపయోగించడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆయన వెళ్ళాలి అనుకున్న చోటికి క్షణాల్లో వెళ్ళిపోయేవారు. భక్తులకు ప్రసాదం ప్రతినిత్యం ఇచ్చేవారు. జంతువుల భాషను కూడా అర్థం చేసుకునేవారు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ కూడా అన్నాన్ని తినలేదు. కేవలం పాలు, తేనె మాత్రమే స్వీకరించేవారు. ఏడాదిలో 8 నెలలు తన ఆశ్రమంలో జీవిస్తూ ఉండేవారు. మిగిలిన 4 నెలలు కాశీ, ప్రయాగ, మధుర వంటి ప్రాంతాలలో ఏకాంతంగా నివసిస్తూ ఉండేవారు. ఆయన వయస్సు ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. కొంతమంది ఆయన 900 సంవత్సరాల నుండి జీవించి ఉన్నారు అని భావిస్తూ ఉన్నారు. అంతిమ సమయంలో బాబా బృందావనానికి చేరుకున్నారు. జూన్ 11, 1990లో బాబాజీ దివ్య సమాధిలోకి వెళ్లిపోయారు. ఆయన సమాధి లోపలికి వెళ్లే ముందు అక్కడి వాతావరణం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఇదండి ఎన్నో వందల సంవత్సరాల పాటు జీవించిన దేవ్రాహా బాబా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.